ఉత్సాహంగా పెట్టుబడులతో ముందుకెళ్తున్న తరుణంలో ఈ పేటీఎం బ్యాచ్ ఎవరైతే పేరు నాని, మన దేవినేని అవినాష్, ఎల్ల అప్పిరెడ్డి, నారాయణ స్వామి, తర్వాత అంబటి రాంబాబు, వీళ్ళందరూ మూకమ్మడిగా రాజధాని మీద దాడి చేయడానికి వాళ్ళ 20-30 కార్లు వేసుకుని రౌడీలు తీసుకుని రాజధానిలో వాళ్ళు పర్యటించడానికి వచ్చారండి. పర్యటనకు వచ్చినప్పుడు మేమందరం ఒకే రాజధాని ఒకే రాష్ట్రం, అమరావతి రాజధాని అని చెప్పి మేమందరం పొలాల భూములు ఇచ్చిన రైతులు అందరం ఏకదాటిగా మేమందరం ప్లాకార్డులు తీసుకుని నిరసన వ్యక్తం చేశాం. మేము ఏదైతే వాళ్ళని అడుగుతున్నామంటే, ఒకప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నారు, అధికారం పోయిన తర్వాత మావిగాని అన్నారు. అంటే మీకు ఒక స్టాండ్ లేదా రాజధాని మీద? ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? దశ లేకుండా ఈ రాష్ట్ర యువతని, ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల్ని, భూములు ఇచ్చిన రైతుల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒకప్పుడు ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు, ఈ రాజధాని పనికిరాదు అన్నారు, ఈ నేల మంచిది కాదన్నారు. అంటే అనేక రకాలుగా మీరు విధ్వంసాన్ని సృష్టించి గతంలో రాజధాని రైతులు ఏదైతే ఈ రాజధాని కోసం పోరాటం చేసి ప్రతి గ్రామంలో టెంట్లు వేసి నిరాహార దీక్షలు చేసి మహిళలందరూ ఒకే మాట మీద రాజధాని రైతులందరూ అనేక రకాలుగా గుళ్ళకి వెళ్ళటం, గోపురాలకు వెళ్ళటం, న్యాయస్థానాలకు వెళ్తే వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి మీరు బూటకాలతో తంతం ఏంటి, వాళ్ళని నానా రకాల హింసలు పెట్టి సోషల్ మీడియాలో అనేక రకాలుగా మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టి రాజధానిని అగమ్యగోచరంగా తయారు చేసిన మీ నాయకులకి మీరు ఒక్కసారి పునరాలోచించుకోవాలి. మీకు మైండ్ సరిగ్గా మెదడు పనిచేస్తుందా లేదా? మీ మెదడు పనిచేస్తే మీ నాయకుడు గతంలో 4 రోజుల క్రితం మొత్తం 6 గ్రామాల రైతులు వెళ్ళినప్పుడు, అయ్యా మేము సీడ్ యాక్సెస్ రోడ్డుకు భూమి ఇచ్చాము, పండుగడి వాకు భూమి ఇచ్చాము, రాజధానిని అభివృద్ధి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఈ రాజధానితో మేము ఇచ్చింది కాకుండా మిగతాది మినహాయింపు ఏమన్నా అడిగారు. అడిగినప్పుడు మీ నాయకుడు ఏం చెప్పారు? మీ భూములు మీకు వెనకిస్తాను, మావిగాని పెడతాను అన్నాడు. మావిగాని పెడతాను అన్నప్పుడు మరి భూములు వెనకిస్తాను అన్నప్పుడు రాజధానిలో పర్యటన ఏంటి? మీరు దేనికి పర్యటనకు వస్తున్నారు? ఈ రాజధానికి గందరగోళం చేయాలి, గొడవలు పెట్టుకోవాలి, లేలా అప్పిరెడ్డి కొంతమంది రౌడీలని, అవినాష్ కొంతమంది రౌడీలను తీసుకొచ్చి ఈ రాజధాని అలవాటు సృష్టించాలి. అలవాటు సృష్టిస్తే పెట్టుబడులు రావు. పెట్టుబడులు వెనకపోతే ఇచ్చిన రైతులు అగమ్యగోచరానికి పాలవాలి. నేను 2015లో భూమి ఇచ్చానండి. మా పేరు దాసరి వెంకాయమ్మ, నేను భూమి ఇచ్చాను. నాకు గత ప్రభుత్వం 2 సంవత్సరాలు కౌలు కూడా ఇలా. అదే అంబటి రాంబాబు, పేరు నాని ప్రగల్భాలు పలుకుతున్నారని టీవీలో, దాసరి కృష్ణ భూమి ఇవ్వలేదు, రౌడీ, నేను రైతుని, నేను చదువుకున్నా, నాకు వ్యక్తిత్వం ఉంది, ఇలాగా ఏది జగన్మోహన్ రెడ్డి కాళ్ళ కింద చెప్పులను కాదు, నేను ప్రశ్నించే తత్వం కలిగిన వ్యక్తిని. నేను భూమి ఇచ్చా కాబట్టి నేను అడ్డుకున్నా. మీ స్టాండ్ ఏంటి? మీరు ఏ రాజధాని కోరుకుంటున్నారు? 3 రాజధానులు కోరుకుంటున్నారా, మావిగాన్ని కోరుకుంటున్నారా? మీరు దానికి ఆన్సర్ చెప్పి రాజధానిలోకి రావాలా. మీకేం పొలాలు ఉన్నాయా? ఏ అవినాష్ పొలం ఉందా? రౌడీలను వేసుకుని గతంలో కూడా ఎన్టీఆర్ దాని మీద మా సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేశాడు. పేరునా నీకేం పొలం ఉందా? ఏముంది? ఆయన ఎక్కడ? ఆయన నియోజకవర్గం ఎక్కడ? అక్కడ ఉన్న సమస్యలు ఏడు. నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వేం చేస్తా? అంబటి రాంబాబు ఎక్కడ? రేపల్లె. నువ్వు అక్కడ ఏడవకుండా ఇక్కడికి వచ్చి ఏడుతానంటే ఏంది? భూములు ఇచ్చిన రైతులకు మాకు తెలుసు బాధలు. నేను ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల నేను మా అబ్బాయిని ఎంబీబీఎస్ చదివకుండా కోల్పోయా. నేను అదే రోజు నేను భూమి ఇచ్చిన రోజు నాకు ప్లాట్ అలాట్మెంట్ అయ్యి, ఈ నాయకుడే కానీ రాజధానిని అభివృద్ధి చేసినట్టయితే ప్రతిపక్ష నాయకుడు నాకు ప్లాట్ వచ్చేది, నేను నమ్ముకునేవాడిని, మా అబ్బాయిని ఎంబీబీఎస్ చదివించుకునేవాడిని. కానీ ఈ మెదడు లేని నాయకులు ఏం చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారు? మీ నాయకుడు చెప్పాడు, ఆయన కాళ్ళ కింద చెప్పులు. మీరు మీ దగ్గర దమ్ము ధైర్యం అంటే అంబటి రాంబాబు అడుగుతున్నా పేరునని. మీరు నికార్సైన కాపులైతే మీరు ఆయన అడగండి, జగన్నే ప్రశ్నించండి. గురువు గారు మనం ఏ రాజధాని పెడదాం? 3 రాజధానులు పెడదాం, మావిగాని పెడదామా? మీ దగ్గర దమ్ముందా? మీరు కాపులేనా? బానిసలు మీరు. జగన్మోహన్ రెడ్డి కాళ్ళ కింద చెప్పులు మీరు. మీకు దమ్ముంటే రండి, నేనుంటా ఉండవల్లో. మీ ఇష్టం వచ్చినప్పుడు రండి, ప్రెస్ మీట్ పెడదాం. నేను భూమి ఇచ్చా, నాకు కౌలు పడుతుంది. సరేనమ్మా, 40/2 నాది, 95,000 కౌలు మొన్న వేశాడు చంద్రబాబు నాయుడు. గతంలో 2 సంవత్సరాలు కౌలు కూడా వేశారు మాకు. మీరు ఏం చేశారు? రైతులు కౌలు లేకుండా ఆర్థికంగా మమ్మల్ని నష్టం చేయడానికి, మమ్మల్ని కిందకి సాగి వెళ్ళిపోవడానికి మీరు పెత్తందారులు. జగన్ పెత్తందారుడు. నేను చెబుతా, మీకు నిజంగా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్న యువతను బాగు చేయాలి, ఈ అమరావతిని అభివృద్ధి చెందాలంటే మీరు ఈ పిచ్చి ప్రలాపాలు పాడరు. మావిగాన్ని అంటారు, 3 రాజధానులు అంటారు. నిజంగా మీరు నాయకులేనా? మీరు ప్రతిపక్ష నాయకులేనా? ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు దిశ లేకుండా నాశనం చేయడానికి మీరు వచ్చారా? మీ మోసాలను నమ్మము. రాజధానులు అడుగు పెడితే ఖబర్దార్. మేము రైతులం, మేము పొలాలు ఇచ్చాం, మాకు హక్కు ఉంది. మేము అడిగిన దానికి సమాధానం చెప్పారా? నీ దమ్ముంటే రా, నీ ఇష్టం, ఎనీ టైం రా, ఉండవాలి, మీటింగ్ పెడదాం, రైతులను కూర్చోబెడతా. నువ్వు రా. అంబటి రాంబాబు ఏం చదువుతారా? పేరు నాని ఏం చదువుతారా? అవినాష్ నీకేంటి ఇక్కడ లాభం? రౌడీలు తీసుకొచ్చి గొడవ చేస్తావా? పెట్టుబడులు రాని కూడా చేస్తావా? ఈ రాజధాని నిర్మించుకొని చేస్తావా? విట్ కాలేజ్ వచ్చింది, ఎస్ఆర్ఎం వచ్చింది, బిట్స్వెల్, ఇన్ని అనేక రకాల విద్యా సంస్థలు వచ్చినాయి. పరుగులు పెడుతుంది రాజధాని, పెట్టుబడులు వస్తున్నాయి. బాబు గారు పక్కన, పవన్ కళ్యాణ్ గారు పక్కన, లోకేష్ గారు పక్కన నిరంతరం మీరు చూస్తానున్నారు. దేశాలు పెట్టుబడులు చేస్తా ఉంటా. ఈ రాష్ట్రాన్ని మీరు ఏం చేయదలుచుకున్నారు? సర్వనాశనం చేయటాక, ఎవరు మోసం చేయడానికి రాజధానిలోకి వస్తున్నారు? మీరు 5 కోట్ల ఆంధ్రులను నాశనం చేశారు. ఈ రాష్ట్ర రాజధాని నాశనం చేశారు. మీరు సంపాదించుకుంటున్నారు. గతంలో రోడ్లు తీశారు, పైపులు అమ్ముకున్నారు,
ఇసుక అమ్ముకున్నారు, మట్టి అమ్ముకున్నారు. మీ ఇష్టం, సర్వనాశనం చేశారు రాజధాని. మళ్ళీ బాబు గారు వచ్చారు, మళ్ళీ పట్టాలు ఎక్కించారు. ఈ రాజధానిని అత్యంతంగా ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో మీరు వచ్చి మళ్ళీ గలజళ్ళు సృష్టించడం, గొడవలు. ఆ కార్యకర్తలను కొడతారా, ఆడలను కొడతారా, మమ్మల్ని కొడతారా? చూడండి మమ్మల్ని ఎడగొట్టారు. చెప్పులు, రాళ్ళు, కోడిగుడ్లు, వాళ్ళ ఇష్టం. వాళ్ళు రౌడీలు. వాళ్ళకి ఈ రాష్ట్రం మీద ప్రేమ లేదు, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని లేదు. రాజధానిని అభివృద్ధి చేయాలన్నోడైతే గొడవ పెట్టుకోడు, రాస్తాడు, కూర్చుంటాడు, మాట్లాడుకుంటాం. వాళ్ళు అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? 3 రాజధానుల మాకు తెలుసుకోమనండి, అప్పుడు రాజధానిలోకి రమ్మనండి. అంతేగాని మమ్మల్ని ఆర్థికంగా నష్టం చేయడానికి, మేము ఇచ్చిన భూములను ఎవడ కొనేయకుండా చేయడానికి, పెట్టుబడిదారులు వెనక్కి పంపించడానికి వీళ్ళు వేసే ఎత్తుగాడలు. వాళ్ళ నాయకుడికి బుర్రలేదు. ఆర్కే అని ఉంటాడు ఏలూరు రోడ్లో, ఏది సైక్రాటిస్ట్. ముందు ఆయన దగ్గర చూపించుకోమనండి వాళ్ళని. ఆ తర్వాత ఈ నాయకులు కూడా చూపించుకుని అప్పుడు మందులు అడుగుని మా దగ్గరికి వచ్చి అప్పుడు రాజధాని ఎందుకు చెప్పమనండి. మేము అప్పుడు వాళ్ళతో సంభాషించిన తర్వాత గ్రామాలకు రానిస్తాం. వాళ్ళకి ఏ హక్కు ఉందని వస్తారు 2 ఏళ్ళు. వాళ్ళకి పొలాలు ఉన్నాయా? రాజధాని మీద ప్రేమ ఉందా? రాజధాని అభివృద్ధి చేశారు మీరు? మధ్యాహ్నం అన్నారు, అయ్యి అన్నారు, ఇవి అన్నారు గతంలో. మరి మీకు ఏ హక్కు ఉంది? మీకు ఏ రైట్ ఉందని అడుగుతున్నాను నేను. మీ దగ్గర దమ్ముంటారా? పేరు నాని అంబటి రౌడీలు తీసుకొచ్చి రాజధానిలో మీరు రౌడీలు తీసుకొచ్చారు. ఎవరు? మీరు 20 కార్లు వేసుకొచ్చారు. ఎవరు వాళ్ళంతా? చూపిండి అంత రౌడీలేగా. అంటే మా మీద దాడి చేసి మా యొక్క రాజధానిని నాశనం చేసి మాకు పెట్టుబడులు రానివ్వకుండా మమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెడతారు మీ యొక్క ఎత్తుగడ. అంతేగా? దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. జై అమరావతి, జై అమరావతి. సన్నివేశం చూసామండి. గత ప్రభుత్వం 5 ఏళ్లు పాలించింది, రాష్ట్రం మీద పడింది అతి దారుణంగా. అదే నాయకులు వచ్చి వాళ్ళ రాజధాని మీద పడ్డారు. మా కళ్ళారా చూసామండి. కోడిగుడ్డులు, రాళ్లు, పెద్ద పెద్ద రాళ్లతో వచ్చి తెగబడ్డారు. కార్లు వేసుకొచ్చి పోలీసులు ఆపుతున్నారు, అయినా ఆగట్లేదు. ఒక పక్కన స్వయంగా వాళ్ళు రైతులు మాకు వద్దు బాబు అని ప్లేగార్డులు చూపిస్తుంటే రాళ్లతో, కర్రలతో పడి వాళ్ళ మీద దారుణంగా విచక్షణారహితంగా దాడి చేశారు. మేము కళ్ళారా చూసామండి. ఈ క్రమంలో కానిస్టేబుల్కి గాయం అవటం, తృతిలో తప్పిందండి అతనికి ప్రాణాపాయం. నవరగంతుని పగలటం ఒకటాత్రి ఆయన మేము హాస్పిటల్కి తీసుకెళ్ళమని మేము ఆ పోలీసు వాళ్ళకి కూడా చెప్పాము. మణిపాల్కి వచ్చామండి, ఆయన పరామర్శించాము. తృతిలో ఆయన ప్రాణాపాయం తగ్గింది. కానీ మేము కూడా మా సార్కి చెప్తాము, ఆయన వైద్య నిమిత్తం ఖర్చులన్నీ కూడా మేమే భరాయిస్తాము. ఆయన కూడా ఆరోగ్యంగా ఉండాలని మేము మనస్ఫూర్తి మేము అందరం కూడా కోరుకుంటున్నామండి. ఇది మాత్రం దారుణంగా ఖండిస్తామండి. ఇటువంటి ఇంకొకసారి జరగకూడదని మా పార్టీ తరఫున కూడా మేము అందరం కూడా చెబుతున్నామండి. అమరావతి సర్వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటే చూడలేని ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మన వైకాపా. అంటే గత 19-24 మధ్య చూసాం ఏ విధంగా అయితే అమరావతి రైతులను ఇబ్బంది పెట్టిందో, అమరావతిని ఎడారి అని, శ్మశానం అని పూర్తి స్థాయిలో పడక ఎత్తున్న తీరులో ఈరోజు అమరావతిని కూడా మళ్ళీ ఇంకో రకంగా ఇక్కడ రైతులని ఏదో ఒక రకంగా వాళ్ళని బాధ పెట్టాలని కానీ, హింసించాలని కానీ ఈరోజు వాళ్ళందరూ రావటం, ఆ పరిణామ క్రమంలో ఈరోజు వాళ్ళు కవింపు చర్యలు చేపట్టి ఒక కానిస్టేబుల్ కూడా గాయపడటం జరిగింది. ఆ కానిస్టేబుల్ని మామూలుగా ఈరోజు మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. అతన్ని మేమందరం కూడా వచ్చి పరామర్శించి అతనికి వైద్యానికి అయ్యే ఖర్చులు పూర్తిగా మేమే భరిస్తామని చెప్పి కూడా తెలియజెప్పడం జరిగింది. వైద్యులకు కూడా అతను జాగ్రత్త చూసుకోమని కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ కూటమి ప్రభుత్వంలో సర్వేగా అభివృద్ధి చెందో అమరావతిని చూసి ఓరవలేని వైకాపా నాయకులకి ఒకటే ప్రశ్న వేస్తా ఉన్నాం. గతంలో మీరు మరి ఈ అమరావతి ఎడారి శ్మశానం అన్నారు, మరి ఇప్పుడు వస్తా ఉన్నారు అంటే అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందో మీరు ఒప్పుకున్నట్టేనా? అంటే గతంలో మీరు చెప్పినవన్నీ కల్పితాలు, అబద్ధాలని మీరు చెబుతున్నట్టేనా? మీ చరిత్ర ఎటువంటిదంటే మా రైతులందరం కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు 19-24 మధ్య మేము వెళ్తా హైవేలో ఒక చోట భోజనానికి, పాదయాత్రలో మేము భోజనానికి ఉపక్రమిస్తే భోజనంలో మట్టి పోసిన చరిత్ర మీది, టెంట్లు పొగలగొట్టిన చరిత్ర మీది. మేము ఎక్కడా కూడా అటువంటి చర్యలకు పాల్పడిన మా చరిత్ర లేదు. మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అటువంటి మన ఉద్దేశం కాదని చెబుతారు. ఎక్కడైనా కూడా అభివృద్ధే ప్రధానంగా ఆయన దేశ విదేశాల్లో తిరుగుతా కంపెనీలు తీసుకొచ్చే పనిలో వాళ్ళు ఉన్నారు. ఇంకో పక్క మా ఎమ్మెల్యే గారు, మంత్రి గారు నారా లోకేష్ గారు కూడా ఐటీ కంపెనీలను కానీ మామూలుగా కంపెనీలు తెచ్చే క్రమంలో ఈ అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చెందాలని చూస్తూ ఉంటే మీరు కొంతమంది వైకాపా నాయకులు అంబటి రాంబాబు కానీ, లేళ్ల అప్పిరెడ్డి కానీ, దేవినేని అవినాష్ కానీ, అరుణ్ కుమార్ కానీ వీళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు అమరావతి రైతుల్ని పరామర్శ పేరుతో వస్తున్నారో తెలియదు, మరి అమరావతి రైతుల్ని యువనాలని రెచ్చగొడటానికి వస్తున్నారో తెలియదు. దేనికోసం మీరు వస్తూ ఉన్నారు? మీరు నిజంగా అమరావతి రైతుల్ని, యువనాలని మీరు కలిసే క్రమంలో వచ్చేటట్టుంటే మీరు ముందే ప్రకటించాల్సింది. ఈ సమయానికి ఈ గ్రామంకి వస్తున్నాను మీరు ఎక్కడా ప్రకటించకుండా
మరి మీరు ఎందుకు వచ్చారు ఈరోజు అంటే రెచ్చగొడటానికి వస్తా ఉన్నారు కదా. మీరు కవింపు చర్యలను చేపడటంతో మా వాళ్ళు శాంతియుతంగా ఇక్కడ మామూలుగా మీకు ఏం హక్కు ఉంది, మీరు గో బ్యాక్ అని చెప్పి వాళ్ళు ప్లాకార్డులు పెట్టుకొని నిరసన తెలియజేస్తూ ఉంటే మీతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా గుండాలు రెచ్చగొడతాం, వాళ్ళని మా వాళ్ళు అడ్డుకోవటం, ఆ క్రమంలోనే ఈ దురదృష్టకరణ పోలీసు గాయపడటం జరిగింది. ఇటువంటి ఘటన పునరావృతం కాకూడదంటే మీ నాయకుడు చెప్పండి, అమరావతి ఉంటేనే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిద్ది, కేవలం నీ రాజకీయ లబ్ధి కోసమో లేదంటే మీ ఆస్తులు పెంపొందడం కోసమో తెలంగాణలో, చెన్నైలో, కర్ణాటకలో ఆస్తులు పెంపొందాలంటే అమరావతి పడకెత్తిస్తున్నావు, అది మంచి పద్ధతి కాదని చెప్పి మీరు మీ నాయకుడికి తెలియజెప్పాలని చెప్పి కోరుకుంటూ ఈ దుస్సంఘటనని ఖండిస్తా ఉన్నాం. ఈ వైకాపా నాయకుల్ని దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇటువంటి ఇంకోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరుతా ఉన్నాం. రాజధాని గ్రామాల్లో ప్రశాంతంగా ఉండే రైతుల్ని ఇబ్బంది పెట్టే విధంగా గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రాజధాని 2019లో ఇదే రాజధాని అని చెప్పారు. అప్పుడు రైతులందరూ స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజధాని కాదు శ్మశానం అన్నారు, 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మావిగన్ అంటున్నారు. రైతులందరూ కూడా రాజధాని కాదన్న వైసీపీ పార్టీ రాజధాని గ్రామాల్లో ఏం పని అనే ఒక స్వచ్ఛందంగా రైతులందరూ కూడా ప్లకార్డులతో వాళ్ళ నిరసన ప్రదర్శించుకునే టైంలో గతంలో 5 ఏళ్ళు రౌడీజంగా ఎలాగైతే మీరు ప్రభుత్వాన్ని నడిపారో అదే విధంగా ఇప్పుడు లాస్ట్ టైం టీడీపీ పార్టీ ఆఫీస్ని గుంటూరు నుంచి అప్పిరెడ్డి కుర్రాళ్ళని ఎలా తీసుకొచ్చి పగలగొట్టించాడు, అవినాష్ విజయవాడ నుంచి ఎలా కుర్రాళ్ళని తీసుకొచ్చి పార్టీని, దేవాలయం లాంటి పార్టీని ఎలా పగలగొట్టించారో అదేవిధంగా రైతుల తలలు పగలగొట్టే విధంగా కారుల్లో రాడ్లు, కర్రలు సేమ్ అదే ఆ రోజు పార్టీ ఆఫీసులో ఎలా జరిగిందో అలాగే ఇవాళ రాజధాని గ్రామాల్లో రైతుల్ని విధ్వంసం క్రియేట్ చేయడానికి వచ్చారు. 5 ఏళ్ళు ఎలాగైతే శాంతి మార్గంలో పాదయాత్ర చేసాం, రైతులు అందరం కలిసి గుళ్ళకి యాత్ర చేసాం, న్యాయస్థానం టు దేవస్థానం ఎలా ప్రశాంతంగా చేసామో ఇవాళ కూడా మా నినాదం 85% ఇచ్చిన రైతులందరం కలిసి ప్లకార్డులతో వైసీపీ పార్టీకి మా భావన చెప్పదలుచుకొని రోడ్ల మీదకి వస్తే మమ్మల్ని కార్లు రాడ్లతో కార్లలో 100 కార్లు పెట్టి జనాలని రౌడీలను తీసుకొచ్చి విజయవాడ, గుంటూరు నుంచి తీసుకొచ్చి రాళ్ళు ఇసురు కొట్టారు, కర్రలతో ఎగబడ్డారు. ఆడపిల్లలని కూడా చూడకుండా చేతులు మెలదిప్పేసి కొట్టారు. పోలీసు వారి మాట గౌరవించి మేమందరం ఆగి గో బ్యాక్ వైసీపీ అనే నినాదాలతో మేము నుంచునుంటే వాళ్ళు సేమ్ గొడ్డల పార్టీ ఏదైతే చేయదలుచుకుందో చేసింది. ఆ క్రమంలో కానిస్టేబుల్కి తలబగలటం, అది కూడా మా మీదే మేమేదో చేసామని ప్రచారం, ఎప్పుడు అంతే వాళ్ళు చేసేది మా మీద ప్రచారం చేయటం. ఇవాళ ఆ కానిస్టేబుల్ పరామర్శించి అతనికి ఎంత ఖర్చు అయినా సరే మేమందరం కూడా రైతులు నిలబడి మా కోసం దెబ్బ తగిలింది కాబట్టి మేమందరం కూడా అతనికి ధైర్యం చెప్పి హాస్పిటల్లో ఎంత ఖర్చు అయినా మేము పెడతామని చెప్పి ఈ సందర్భంగా ఆయన్ని పరామర్శించడం జరిగింది. వైసీపీ పార్టీకి ఒకటే హెచ్చరించి చెప్తున్నాం, రాజధాని గ్రామాల్లో 10% ఇవ్వన రైతులకు కూడా ఇప్పుడున్న ప్రభుత్వం గ్రామ సభలు పెట్టి మీకు ఏం కావాలి, ఎలా కావాలని చెప్పి ప్రతి నెల గ్రామ సభలు పెట్టి వాళ్ళని శాంతియుతంగా పరిష్కరించే విధంగా ప్రభుత్వం చూస్తుంది. కానీ ఇచ్చిన 85% గురించి నువ్వు పట్టించుకోకుండా ఎవరో నీ పార్టీ కార్యకర్తలను నలుగురు ఎండబెట్టుకొని ఇవాళ నువ్వు వచ్చినా కానీ ఉండవెల్లి పెనమాకలో నీ ఎంపట ఉన్నది విజయవాడ, గుంటూరు రౌడీలే తప్ప ఎవరైనా పెనమాక ఉండవెల్లి రైతులు నువ్వు చూపించగలవా? ఎందుకు మా మీద రాజధాని మీద నీకు అంత కక్ష? ఆంధ్ర రాష్ట్రం మీద ఎందుకు కక్ష? నేను ఇప్పుడే చెప్తున్నాము, ఇక రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు మీ పార్టీని కానీ మీ పార్టీ నాయకులు కానీ రాజధాని గ్రామంలో తిరగనివి అని హెచ్చరిస్తున్నాం. జై అమరావతి.